దీనికి స్వాగతం అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే పచ్చి పులుసు దాంట్లోకి బంగాళదుంప పోపు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. పచ్చి పులుసు అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, ఆయిల్ అండి. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చి పులుసుకి అయితే పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసి ఇలా వేయించేసుకోవాలండి. బాగా నానబెట్టిన చింతపండు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఇలా బాగా వేగితే పచ్చి పులుసు అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేసేసుకుందాం. ఇలాగ మనం ఎంతమందికి తింటామో మన కారం అన్నీ సరిపడా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇంత టేస్టీగా రుచిగా ఉండే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆలుగడ్డ పోపు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయతో చాలా బాగుంటుందండి. అయితే మనం ఇలాగా ముక్కల కింద కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకుందామండి. ఉడికిద్దాం. ఒక 2 విజిల్స్ రానిద్దాం. ఇంకా వాటర్ వేసుకొని మనం ఉప్పు వేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాం. మూత పెట్టి వేసుకోవాలి. 2 విజిల్స్ రానివ్వాలి. ఉడికిపోయాయండి. మనం ఇప్పుడు వాటర్ నుంచేసి పై తొక్కు ఒలిసి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇలాగా మెత్తగా చేసేసుకుందామండి. పోపు కోసం బంగాళదుంప ముక్కలను అయితే ఇలా స్మాష్ చేసేసుకుందామండి. గిన్నె పెట్టేసుకుని మూకుడు పెట్టుకున్నానండి. అందులో తగినంత ఆయిల్ వేసుకుని కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలండి, పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చనిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు. ఈ పోపు అయితే రైస్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తగినంత పసుపు అండి. ఇప్పుడైతే మనం బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా మొత్తం వేసేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే బాగా కలిపేద్దామండి. తగినంత సాల్ట్ కూడా మనం ఉడికించేటప్పుడు వేస్తే చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువైపోద్ది. ఫ్రెండ్స్, మనకి పోపు అయితే రెడీ అయింది కదండి. లైట్గా కారాన్ని వేస్తున్నాను. కొంచెం తక్కువైందండి. మిర్చి ఎక్కువ వేసుకున్నాను కదా నేను, అందుకని కొద్దిగా గరం మసాలా. ఫ్రెండ్స్, పోపు అయితే రెడీ అయిపోయింది కదండి. చివరిగా ఫైనల్గా కస్తూరి మెంతి కొంచెం అండి. టేస్ట్ మారిపోతుందండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. రుచి ఉంటుంది కనుక అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా రుచిగా ఉండే పచ్చి పులుసు బంగాళదుంప పోపు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది.